హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయలు అయితే ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం వేప పువ్వు తీసుకోవాలి, అందులోకి బెల్లంని తురుముకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ సరిపడా మిరియాలను అయితే నేను తీసుకుంటున్నాను. ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి గుజ్జు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కొత్త కుండను తీసుకొని ఈ విధంగా అలంకరించుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జుని కుండలో వేసుకోవాలి. అందులోనే ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని తీసుకొని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. తీపిని ఎక్కువగా ఇష్టపడేవారు కొంచెం ఎక్కువగా, తక్కువగా ఇష్టపడేవారు కొంచెం తక్కువగా వేసుకోండి. తర్వాత అందులోనే వేప పువ్వుని వేసుకోవాలి. తరువాత మిరియాలు, కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు పచ్చడిని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఉగాది పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చడిని దేవుని దగ్గర నైవేద్యంగా సమర్పించుకొని తీసుకోవాలి.